52 కోట్ల రూపాయలతో కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాలూరు లిఫ్ట్ ఫేజ్ 2 పనులకు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఇంధన పొదుపు సందేశంతో ట్రాక్టర్ నడుపుతూ రైతు రథం ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ భరత్ తో కలిసి గంగాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి పైలాన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఇరిగేషన్ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాలూరు లిఫ్ట్ ఫేజ్ 2 పూర్తి అయితే సుమారు 31,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. గతంలో నిలిచిపోయిన ఈ ప్రాజెక్టుకు ప్రస్తుత ప్రభుత్వం నిధులు కేటాయించి వేగవంతం చేస్తుందన్నారు. అలాగే పోలవరంతో సహా పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను దశల వారీగా పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓం నమ శివాయ, నమో వెంకటేశాయ. ఈరోజు అనుకోకుండా వచ్చినటువంటి అదృష్టం 30,000 ఎకరాలకి నీరు ఇచ్చేటటువంటి పునర్వ్యవస్థీకరించేటటువంటి ఒక పథకం, నీటి పథకానికి మా యువ నాయకుడు లోకేష్ గారు చేయాల్సినటువంటి శంకుస్థాపన కార్యక్రమం పొదుపు అనే ఉద్యమాన్ని ద్వారా పోస్ట్పోన్ చేసుకోవడం, ఆ అవకాశం పొదుపుతో కూడుకున్నటువంటి కార్యక్రమంగా ఒక రైతుగా రైతు ఉపయోగించేటటువంటి యంత్రంతో ఇవాళ నేను ఇక్కడికి వచ్చి ఈ శంకుస్థాపన కార్యక్రమం చేయడం, ఒక 30,000 ఎకరానికి నీరు ఇచ్చేటటువంటి పథకానికి శంకుస్థాపన చేసే అదృష్టం నాకు కలిగిందంటే అది ఆ భగవంతుడు నాకు కల్పించినటువంటి అదృష్టంగానే భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు భూమాత గంగామాత యొక్క చక్కని సలవతోటి మనకు ఆహారాన్ని ఇస్తుంది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవరాశులకి. అయితే మొన్న ఒక పెద్ద ఆయన చెప్పాడు, భూమాతకు ఎవరు ఆహారం ఇస్తారు అంటే గోమాత అని చెప్పాడు. మళ్ళీ పూర్వపు రోజుల జ్ఞాపకం వచ్చాయి నాకు. అప్పుడు ఏంటి గోమాత ఏంటి అంటాడు అనుకున్నాను ముందు, కానీ అప్పుడు పూర్వ రోజుల జ్ఞాపకం వచ్చాయి. మనం పెంట తోలేవాళ్ళం భూమికి, అలాగే పశువులన్నీ కూడా పెంట పేడ అన్నీ అక్కడ పొలాల్లో తిరిగేసాయి. ఆ రకంగా భూమికి గోమాత ఆహారాన్ని ఇస్తే భూమాత మనకు ఆహారాన్ని ఇవ్వడం, ఆ ఆహారాన్ని ఇవ్వడానికి కూడా దహర్తి ఇచ్చేటటువంటి మహామాత గంగా. ఆ గంగామాతని భూమాతపై పారించడానికి ఈరోజు మనం 52 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ శంకుస్థాపన చేసుకుని పనులు మొదలుపెట్టినటువంటి పరిస్థితి. ఇది అదృష్టంగా ఏమవుతుంది, ప్రపంచంలో ఉండే జీవరాశులన్నిటికీ కూడా ఆహారాన్ని ఇచ్చే భాగ్యాన్ని, అదృష్టాన్ని నాకు అవకాశం కల్పించాడు ఆ మహాత్ముడు. ఇక్కడ ఈ పథకం గత 6 సంవత్సరాలుగా మరుగున పడిపోయింది. 6 సంవత్సరాల ముందు కూడా తప్పటడుగులు వేస్తూనే ఉంది. పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా ఈ పథకం గత 10 సంవత్సరాలుగా పనిచేసినటువంటి పరిస్థితి లేదు. అయితే వర్షం కాలానుగుణంగా సైక్లింగ్లో మనకి సక్రమంగా వర్షం రావడం, ఆ లోపాలు కనపడకుండా పోవడం, పంటలు పండేయడం జరిగిపోయింది. ఇటీవల కాలంలో
మరి పంటలు పండనటువంటి పరిస్థితి, తీవ్ర వర్షాభావ పరిస్థితి ఉన్నా సరే కానీ ఏసాన్ని మాత్రం పట్టించుకున్నటువంటి గత ప్రభుత్వం, దీన్ని మరి పనిచేసే ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రజానీకానికి నేను ఏమి ఇవ్వాలి, ఏం చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటాడు. కాబట్టి ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా కొంతమంది పెద్దలు ఇవాళ ఇది చేస్తున్నారు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, వీళ్ళు అప్పులు చేస్తున్నారు, కుప్పలు తెచ్చేస్తున్నారు, పప్పు కూడా పెడుతున్నారు అని చెప్పేసి. అయ్యా మిమ్మల్ని నేను ఒకటే అడుగుతా, మీరు తెచ్చినటువంటి అప్పుల్లో ఈ చంద్రబాబు నాయుడు చేసినటువంటి కార్యక్రమాలు కనపడలేదా వాళ్ళు మీకు? మీరు కూడా అప్పులు తెచ్చారు కదా. ఆ తెచ్చినటువంటి అప్పుల్లో కీలకమైనది వ్యవసాయ వ్యవస్థ. ఈ రాష్ట్రంలో 100కి ఇవాళకి కూడా 70 మంది ఆధారపడి జీవిస్తున్నటువంటి వ్యవస్థ ఏదైనా రాష్ట్రంలో ఉందంటే అది వ్యవసాయ వ్యవస్థ. దాని మీద ఎందుకు నువ్వు శ్రద్ధ పెట్టలేకపోయావు? అంటే పోలవరాన్ని పడుకోబెట్టావు, ఇక్కడ ప్రత్యక్షంగా మాకు నష్టం కలిగించేటటువంటి పుష్కర ఎత్తిపోతల పథకాన్ని, తాళ్ళూరు ఎత్తిపోతల పథకాన్ని పడుకోబెట్టావు. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ అర్బన్ అండ్ రూరల్ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో షాపులు బంద్ చేసి సిటీ ఎమ్మెల్యే ఇంటి వరకు ర్యాలీ. ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయవద్దని ప్రధాని మోదీ చేసిన ప్రకటన పట్ల నిరసన వ్యక్తం చేసిన స్వర్ణకారులు. ₹52 కోట్లతో కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాలూరు లిఫ్ట్ ఫేజ్ 2 పనులు ప్రారంభం. తాలూరులో పనులకు శంకుస్థాపన చేసిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. కాకినాడ జిల్లాలో 24,930 మంది మత్స్యకారులకు 20,000 రూపాయల చొప్పున 49.86 కోట్ల రూపాయల మేర వేట నిషేధ భృతి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో జమ చేస్తున్నామన్న జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.